శుభ్రంగా కడుక్కున్న 2.5 కేజీల చికెన్ శుభ్రంగా కడుక్కొని రెడీగా పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు మనం చేయబోయే చికెన్ బిర్యానీకి పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకోవాలి. ముక్కలు మినిమం ఈ సైజు ఉండాలి మనకి. చూడండి ఒక్కొక్క ముక్క ఎంత సైజు ఉందో. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఫ్రెష్గా మనం కడిగాము. సో నెక్స్ట్ ఏం చేయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మసాలా కోసం ఒక 50 గ్రాములు లవంగాలు, 50 గ్రాములు లవంగాలు. మసాలా కోసం 50 గ్రాముల లవంగాలు, ఒక 5-6 దాల్చిన చెక్క, ఒక ఇంచు సినమన్, ఒక జాపత్రి, ఒక 2 జాపత్రి, ఒక 2 స్టార్ అనీస్, ఒక బిర్యానీ ఆకు, ఒక బిర్యానీ ఆకు, ఒక 2 కాశ్మీరీ చిల్లీ కలర్ కోసం వేసుకోవాలి. ఇందులోనే కొంచెం షాజీరా, కొంచెం షాజీరా వేసుకోవాలి. ఓకే, ఇందులోనే కొంచెం కసూరి మెతి, సరిపడంత కసూరి మెతి అండి. దీన్ని ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఓకే, సో ఇదంతా కలుపుకొని ఇవన్నీ వేసుకొని దీన్ని మనము పౌడర్ లాగా చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని మెత్తగా పొడి చేసుకున్నాం. ఇప్పుడు బిర్యానీ మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా, ఇప్పుడు మసాలా మొత్తం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ మసాలా మొత్తాన్ని ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక 3 చెంచాల కారం, మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం వాడుకోవచ్చు. నా కారం కొంచెం ఘాటు ఉంటుంది, గుంటూరుది, సో మేము 3 చెంచాలన్నర కారం వేసాం. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. 3.5 స్పూన్స్ కారం వేసాము. ఒక్కొక్క ముక్కకి మంచిగా పట్టాలన్నమాట. ముక్క చూస్తున్నారు కదా ఎట్లుందో. నెక్స్ట్ ఇందులోనే కొంచెం ధనియాల పొడి. సో ఇది మనం ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాం. ఇంట్లో దంచుకున్న ధనియాల పొడి అది. సో ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం కుమిన్ పౌడర్ అంటే జీరా పొడి. ఓకే, ఇది జీరా పొడి అండి. జీరా పొడి వేసుకొని కలుపుకోవాలి మంచిగా. రుచికి తగ్గట్టు సాల్ట్, అందాజగా 3 స్పూన్లు సరిపోతాయా? 3 స్పూన్లు సాల్ట్. అదే కేజీ చికెన్కి అయితే 1 స్పూన్ సరిపోద్దండి. ఇది 2.5 కేజీలు కాబట్టి 3 స్పూన్లు పట్టింది. ఇందులోనే కొంచెం ఒక టీ స్పూన్ పసుపు, సో టీ స్పూన్ పసుపు. ఇది కూడా ఇంట్లోనే దంచుకున్న పసుపు అండి. బయట ఆర్గానిక్ పసుపులు ఉంటాయి. ఇందాక మనం బిర్యానీ మసాలా వేసుకున్నాం కదా, మళ్ళీ ఒక్కసారి రా స్పైస్ అన్ని ఇందులో వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ షాహీ జీరా, షాజీరా 1.5 స్పూను. నెక్స్ట్ కొన్ని మొగ్గ, ఒక ఇంచు పట్ట,
ఒక 2-3 యాలకులు. ఓకే, యాలకులు ఈ నలిపేసుకోవాలండి యాలకులు, ఇప్పుడు ఫ్లేవర్ మంచిగా తిరుగుతుంది. ఓకే. మీ దగ్గర యాలకుల పొడి ఉన్నా అదైనా వాడుకోవచ్చు. కొంచెం కసూరి మెతి, మీ దగ్గర పచ్చి మెంతాకు ఉన్నది వేసుకోవచ్చండి, కసూరి మెతి వద్దు. నేనైతే కసూరి మెతి కూడా ఒక స్టార్ అని ఇలా తుంపి ముక్కలుగా వేసేసుకోండి. ఒక జాపత్రి ఇది కూడా అలా తుంపి ముక్కలు మంచిగా పట్టించుకోండి. ఓకే, ఇవన్నీ కలుపుకొని ఇవన్నీ మంచిగా కొంచెంసేపు మసాజ్ చేసుకోవాలి ముక్కలకి. ఇందులోకి ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఓకే, మంచిగా నిమ్మరసం పిండాలి. సౌదీ ఇవి చైనా నిమ్మకాయలు అంటారండి వీటిని. వీటిలో కొంచెం జ్యూస్ ఎక్కువ ఉంటుంది. మీ దగ్గర మామూలు నిమ్మకాయలు ఉన్నా గ్రీన్ కలర్ ఏమైనా వాడుకోవచ్చు. సౌదీలో ఎక్కువ చైనా నిమ్మకాయలే వాడతారు. బాగా జ్యూసీ ఉంటాయి నిమ్మకాయలు. చూస్తున్నారు కదా చికెన్ ఏ కలర్లో వచ్చిందో. మంచి మసాలా బాగా పడితే మనకి కలర్ అనేది మంచిగా వస్తుంది. దీన్ని మనం 20 మినిట్స్ ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలండి. పక్కన పెట్టుకొని బాగా కలుపుకున్న మొత్తం మిక్స్ చేసింది ఇదంతా మసాలాలన్నీ మిక్స్ చేసాం కదా చికెన్ ముక్కలకి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిసేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఇది బాగా పట్టింది, మీరు చూడండి ఎట్లుందో. తర్వాత మనం పెరుగు, బ్రౌన్ ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. అది నెక్స్ట్ స్టెప్లో. మనం 2 కేజీల చికెన్ తీసుకున్నాం కదండి, దానికి 2 కిలోల రైస్ అయితే మీకు మంచి మసాలా అవుతుంది, రవ్వల మసాలా లాగా. రైస్ ఎక్కువ వేయకుంది మసాలా తగ్గిపోద్ది రైస్ ఎక్కువ అవడం వల్ల. సో మనం 2 కిలోల చికెన్కి 2 కిలోలు రైస్ వేసుకున్నాం. ఈ కప్పు మీకు తెలిసిన రైస్ కుక్కర్ కప్పు ఇది. దీంతో కేజీకి 6 కప్పులు వస్తాయి. సో నేను ఇది మెహరాన్ బాస్మతి రైస్ అండి. సౌదీలో కొంచెం ఫేమస్ ఇది. ఈ రైస్ బాగుంటాయి అనమాట. బాస్మతి కెర్నల్ రైస్, మెహరాన్ కంపెనీ, చాలా బాగుంటాయి. మనకి ఓన్లీ సౌదీలో దొరుకుతాయి ఇవి. సో మీరు బాస్మతి రైస్ చూడొచ్చు ఎలా ఉన్నాయో, చాలా బాగుంటుంది టేస్ట్. 3 4 5 6 కేజీ వేసానండి. 6 కప్పులకి కేజీ. 1 2 3 కేజీన్నర. ఇప్పుడు ఈ రైస్ శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఒక గంట నానబెట్టుకోవాలండి. సో చూసారా ఇప్పుడు మ్యారినేట్ ఎలా అయిందో, చాలా చక్కగా మ్యారినేట్ అయింది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్. సో ఇప్పుడు మనము అల్లం పేస్ట్ ఒక 3-4 స్పూన్స్ వేసుకోవాలి. సరిపోతుంది. ఓకే, సో దీన్ని మనకు బాగా
ఇలా బాగా మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఒక స్టార్ అనీస్, 5 యాలకులు, కొంచెం చాపత్రి, 5-6 లవంగాలు, ఇలా కలిపేసి కొంచెం షాహీ జీరా, ఇంకా కొంచెం దాల్చిన చెక్క, సరిపడా ఉప్పు కొంచెం ఎక్కువ ఉండాలి. మనకి టేస్ట్ చూస్తే సముద్రం వాటర్ ఉన్నట్టు ఉండాలి వాటర్, ఎందుకంటే మనకి ఎక్కడ ఉప్పు అడ్జస్ట్ చేయలేం బిర్యానీలోకి. ఇదే ఫైనల్ స్టెప్. సో నేను 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను, తర్వాత చెక్ చేసుకొని ఇలా యాడ్ చేస్తాను. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇక్కడ కూడా మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి రైస్ మంచి ఫ్లేవర్ఫుల్గా వస్తాయి. కొంచెం నెయ్యి, తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇవంతా రోల్ బాయిల్ అవ్వాలి. రోల్ బాయిల్ అయిన తర్వాత మనం 1 అవర్ నుంచి నానబెట్టిన బాస్మతి రైస్ ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇది మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే బియ్యం అంతా ఓవర్కోవాలి. సో మనం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ ఫస్ట్ లేయర్ వేసేయచ్చు, 5 మినిట్స్లో ఇంకా 5 మినిట్స్లో సెకండ్ లేయర్ వేసేయచ్చు. ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ బిర్యానీ మీద వేసేసుకోవాలి. ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ బిర్యానీ మీద వేసుకొని పుదీనా, కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కసూరి మేతి వేసేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ వేసుకొని ఇలా అన్ని లేయర్స్ని రైస్ బిర్యానీ పైన వేసేసుకోవాలి, మన దమ్ పైన. రైస్ వేసాం కదా, ఇప్పుడు దీన్ని స్పూన్తో ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి.
ఇక్కడ ఇలా తెచ్చుకున్నా, ఇలా తీసి పెట్టుకున్నా పుదీనా. ఫస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, పైన గార్నిష్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం బిర్యానీ తీసుకున్న వాటర్ ఇలా సైడ్స్లో ఇలా పోసుకోవాలి, సరిపోతాయి. నెక్స్ట్ గీ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం వేసాను. నెక్స్ట్ మీకు బయట మార్కెట్లో దొరుకుతుంది బిర్యానీ ఎసెన్స్. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. ఫుడ్ కలర్ కాదు, జస్ట్ బిర్యానీ ఎసెన్స్ అంతే. కొంచెం కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇంకా దమ్ చేసే ప్రాసెస్ స్మోక్ ఆయిల్లో మంచిగా సైజ్ కవర్ అయ్యేలాగా దమ్ చేసుకొని ప్లేట్ని ఇంట్లో సీల్ చేసేయాలి. దీన్ని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 30 మినిట్స్ లో ఫ్లేమ్లో కడాయి పెట్టి స్టీల్ ప్యాన్ పెట్టి మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చూసుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ 20 మినిట్స్ దీన్ని ప్యాన్ పెట్టుకొని 30 మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. అయిపోతే తర్వాత 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చుకొని ఓపెన్ చేసుకుంటే మనం వేడి హైదరాబాదీ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. గ్రేవీ అంతా ఉడికిపోయిందండి. ఇందులో ఒక హాఫ్ కప్ నీళ్ళు పోసుకున్నాను. నీళ్ళు పోసుకొని ఒక రోల్ బాయిల్ రానిచ్చి కొంచెం కసూరి మేతి అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని గ్రేవీని దింపేసుకోవడం. ఇది బిర్యానీలోకి, రైస్లోకి, వెజ్ బిర్యానీలోకి, బగారా రైస్లోకి ఎందులోకైనా ఈ గ్రేవీ సూపర్గా ఉంటుంది. సేమ్ ప్రాసెస్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెరుగు చట్నీ ఎట్లా చేయాలో తెలుసుకుందాం. ఈ పెరుగు చట్నీకి కావాల్సిన పెరుగు తీసుకొని ఇలా చిక్కగా కలుపుకోవాలి. ఎంత చిక్కగా రావాలంటే ఇలా చిక్కగా వచ్చేటట్టు కొన్ని వాటర్ పోసుకొని సరిపడా పెరుగు తీసుకొని చిక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనము ఆనియన్స్ ముందుగా నేను కట్ చేసి పెట్టాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, క్యారెట్, కొంచెం కొత్తిమీర. సో ఇవన్నీ ఈ పెరుగులోకి మనం కలుపుకుంటే పెరుగు పచ్చడి రెడీ అయినట్టు అనమాట. సో చూడండి, ఇప్పుడు మనం దీంట్లో ఫస్ట్ ఆనియన్స్ తీసుకుందాం. ఆనియన్స్ సరిపడే ఆనియన్స్ వేసుకుందాం తీసుకొని. సో పచ్చిమిరపకాయలు, క్యారెట్, కొత్తిమీర, ఓకే. సో ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్నాను. సో అన్నీ తీసుకున్న తర్వాత దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి మనం. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు చూస్తే మన పెరుగు చట్నీ రెడీ. దీంట్లో మనకి సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలి.
ఉప్పు వేసుకుంటే మీకు చాలామంది ఉప్పు కొంతమంది వేసుకోరు వద్దనుకుంటారు, బట్ కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. సో కొంచెం సాల్ట్ తీసుకొని ఒక స్పూన్ 1.5 స్పూన్ సాల్ట్ కనుక వేసుకున్నట్లయితే 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నట్లయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో మన పెరుగు చట్నీ రెడీ. టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 20 మినిట్స్ లో ఫ్లేమ్ మీద, ఇంకో 10 మినిట్స్ టేబుల్గా ఉంది. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దాన్ని తీసి మీకు చూపిస్తాను. సో మన బిర్యానీ రెడీ. సో ఇప్పుడు చూద్దాం ఎలా అయిందో మన బిర్యానీ. వావ్, ఫుల్ ఫ్లేవర్స్. సో మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూడొచ్చు అసలీ హైదరాబాదీ దమ్ బిర్యానీ. పీస్ కూడా ఎంత చక్కగా ఉడికిందో చూడొచ్చు. పీస్ కూడా ఎంత చక్కగా ఉడికిందో. వావ్, ఎక్సలెంట్, చాలా బాగుంది. దీన్ని ఆనియన్స్తో, రైతాతో, సో మన రైతా రెడీ, ప్లస్ మన ట్రేడ్ మార్క్ గ్రేవీతో గ్రేవీ రెడీ, సర్వ్ చేసుకుంటే ఆనియన్స్ రెడీ, మన బిర్యానీ రెడీ. బెస్ట్ హైదరాబాదీ బిర్యానీ మీరు హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. చూస్తారు కదండి ఎంత చక్కగా వచ్చిందో బిర్యానీ మనది. సో నోరూరే బిర్యానీ రెడీ. లెట్స్ ఎంజాయ్ ద ఫుడ్. సో మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇంకొక సో మీకు పీస్ తీసి చూపిస్తాను ఎలా ఉడికిందనేది. బిర్యానీ అయితే వేడి వేడి బిర్యానీ రెడీ. టేస్ట్ చూడే ఎలా ఉందో. వేడి వేడి హైదరాబాదీ బిర్యానీ దమ్ స్టఫ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి వేసుకొని టేస్ట్ చూస్తే సో టేస్ట్ చూసి ఇప్పుడు చెప్పండి ఎలా ఉంది. ఓకేనా? ఓ, ఇంకా చక్కగా ఉడికింది బిర్యానీ. ఇంకా బాగా ఉడికింది కదా. బాగుంది. అదిలిప్పే బాగుంది. హైదరాబాదీ బిర్యానీ సూపర్ सुपर। अरे हमको खिला रहे भाई भाई। భయంకర రుచికరం. टेस्ट करो कैसा है बताओ. జ్యూసీ, సాఫ్టీ, असली हैदराबादी बिरयानी भाई जबरदस्त बना है। सारे भाइयों को बुलाता आके इधर खाओ भाई, बहुत जबरदस्त बना है। यू आर ऑल वेलकम. यू आर वेलकम भाई, कम टू यार। देसी स्टाइल में बोलेंगे प्योर हैदराबादी बिरयानी, एकदम प्योर हैदराबादी बिरयानी ही। टेस्ट लेना, मसाला लेना, एकदम बराबर आया, बहुत सही बना है। जूसी जूसी बना है, मतलब मैं क्या बताऊं, इसमें जूसी बना है, इतना अच्छा लग रहा है चिकन। इट्स टू गुड मैन, टू गुड। थैंक यू थैंक यू. शालीमार बहुत ऑथेंटिक टेस्ट। ना बंगाली में भी दो लाइन बोलो ना। বাংলা में টেস্ট খুব ভালো হয়েছে এবং শালিমারের সাথে অনেক ভালো। थैंक यू थैंक यू. తెలుగు మే బిర్యానీ మస్తు ఉన్నది, మసాలా అంతా బాగుంది. ఇలా ఒక నిమ్మకాయ, ఇలా ఒక ముద్దలోకి ముక్క పెట్టుకొని నిమ్మకాయ తీసుకొని తింటే अरे इस्माइल भाई खिलाए तो भी रहते, नहीं तो नहीं खिलाए तो भी